ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు షామీ కంపెనీ 2 days బ్యాక్ మన ఇండియాలో లాంచ్ చేసిన ఎంఐ డ్యూయల్ డ్రైవర్ వైడ్ ఇయర్ ఫోన్స్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్తో పాటుగా దీనికి సంబంధించిన పెర్ఫార్మెన్స్ ఏంటి, అలాగే దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. దీంతో పాటుగా అటు ఇటుగా మనకి అదే బడ్జెట్లో అవైలబుల్గా ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్, అలాగే నా ఫేవరెట్ రియల్మీ బడ్స్ 2 కూడా నా దగ్గర నుంచి, ఇది లాంచ్ అయిన మొట్టమొదటి సేల్ దగ్గర నుంచి ఇది నాతోనే ఉంది. ఇది ఇప్పటివరకు నేను వాడిన వాటిల్లో చాలా చాలా మంచిది, అలాగే చాలా చాలా బెస్ట్ క్వాలిటీ ఇయర్ ఫోన్స్ కూడా. సో దీంతో కూడా మనం ఇప్పుడు కంపేర్ చేద్దాం ఈ రెండిట్లో ఏది బెటర్గా పెర్ఫార్మెన్స్ చేస్తున్నది. రియల్మీ బడ్స్ 2 మనకి 600 రూపాయలకి అవైలబుల్గా ఉంటుంది. realme.comలోనూ అలాగే మనకి అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. కానీ ఎంఐ డ్యూయల్ డ్రైవర్ మాత్రం 800 రూపాయల్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది కేవలం మనకి ఎంఐ.comలో మాత్రమే సేల్లో అవైలబుల్గా ఉంది ప్రజెంట్గా. ఇక నాకు తెలిసి 1000 రూపాయల కంటే తక్కువ బడ్జెట్లో మనకి డ్యూయల్ డ్రైవర్స్తో లాంచ్ అయిన మొట్టమొదటి బ్రాండెడ్ వైడ్ ఇయర్ ఫోన్స్ ఈ ఎంఐ డ్యూయల్ డ్రైవర్ ఇయర్ ఫోన్స్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్తో తీసుకొచ్చారు. డ్యూయల్ డ్రైవర్ ఇయర్ ఫోన్స్ అంటే మనకి చాలా ప్రీమియం క్వాలిటీ బడ్జెట్లోనే ఉంటుంది, కానీ వీళ్ళు చాలా మంచి ప్రైస్లోనే వీళ్ళు తీసుకొచ్చారు. సో ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అలాగే దీనికి సంబంధించిన పెర్ఫార్మెన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. బాక్స్ మాత్రం మనకి చూడటానికి సేమ్ ప్యాటర్న్లో లాస్ట్ 1 year నుంచి ఆరెంజ్ అలాగే బ్లాక్ కాంబినేషన్లో ఇలాంటి ప్యాటర్న్లోనే వీళ్ళు తీసుకొస్తున్నారు. ఇయర్ ఫోన్స్కి అలాగే యాక్సరీస్కి సేమ్ బాక్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బాక్స్ మీద మనకి ఎంఐ డ్యూయల్ డ్రైవర్ ఇనియర్ టైప్ ఇయర్ ఫోన్స్ అని రాస్తుంది, అలాగే హై డెఫినేషన్ డైనమిక్ బేస్ అని రాస్తుంది, అలాగే మనకి ట్యాంగిల్ ఫ్రీ బ్రెడెడ్ కేబుల్ అని, అలాగే మ్యాగ్నెటిక్ ఇయర్ బడ్స్ అని, మ్యూజిక్ కంట్రోల్స్ విత్ మైక్ అని కూడా వీళ్ళు రాశారు. అలాగే బాక్స్ పైన మనకి దీనికి సంబంధించిన డిజైన్ ఎలా ఉంటుంది అనేది వీళ్ళు ఇక్కడ షేర్ చేశారు. దీంట్లో మనకి మొత్తం 2 కలర్స్ ఉన్నాయి. ఒకటి బ్లాక్, రెండోది బ్లూ అలాగే బ్లాక్ కాంబినేషన్లో ఉంటుంది. నేను తెప్పించింది మాత్రం బ్లూ అలాగే బ్లాక్ కాంబినేషన్లోది తెప్పించాను. ఇక బాక్స్కి బ్యాక్ సైడ్ మాత్రం దీనికి సంబంధించిన కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ అనేది వీళ్ళు రాశారు. ఇది మనకి కలర్ బ్లూ అని, అలాగే ఇంపిడెన్స్ మనకి 32 ohms అయితే ఉంటుంది. రియల్మీ బడ్స్ 2లో మనకి 16 ohms ఉంటుంది ఇంపిడెన్స్, కానీ దీంట్లో మాత్రం 32 ohms ఉంటుంది అనమాట. సో ఇంపిడెన్స్ ఎక్కువగా ఉందంటే ఖచ్చితంగా మనకి బేస్ ఎక్కువగా ఉంటుంది, అలాగే ఆడియో క్వాలిటీ కూడా మనకి చాలా చాలా బెటర్గా అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా మనకి రియల్మీ బడ్స్తో కంపేర్ చేసుకుంటే ఇది బెటర్ పెర్ఫార్మెన్సే చేయాలి. మరి చూద్దాం, మరి ఇది పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. అలాగే ఇక రిమైనింగ్ అంతా కూడా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్, అలాగే ఎక్కడికి ఇంపోర్ట్ చేసుకున్నారో, అసలు ఎక్కడ తయారైంది, ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ మనకు ఒక చిన్న స్టిక్కర్ ఉంది. ఈ స్టిక్కర్ని మనం కట్ చేసి దీన్ని ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే పైన మనకి ఇయర్ ఫోన్స్కి సంబంధించిన ప్యాకెట్ ఉంది, అలాగే ఇంకొక చిన్న బాక్స్ కూడా ఉంది. ఆ బాక్స్లో మనకి ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. స్మాల్ అలాగే లార్జ్ ఉంది. మీడియం మనకి ఆల్రెడీ ఆ ఇయర్ ఫోన్స్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు ఒక చిన్న యూజర్ మాన్యువల్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ యూజర్ మాన్యువల్లో మనకి ఈ కంట్రోల్స్ ఎలా వర్క్ చేస్తాయి అనేది కూడా వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. 3 buttons ఉంటాయి, వాల్యూమ్ ప్లస్ అలాగే వాల్యూమ్ మైనస్, అలాగే మనకి మధ్యలో కాల్ లిఫ్ట్ చేసుకోవడానికి, ఎండ్ చేసుకోవడానికి, అలాగే మ్యూజిక్ ప్లే చేసుకోవడానికి, పాస్ చేసుకోవడానికి, అలాగే మనకి సాంగ్ ఫార్వర్డ్ చేసుకోవడానికి, బ్యాక్వర్డ్ చేసుకోవడానికి కూడా ఈ బటన్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఇక ఒకసారి మనం ఈ ఇయర్ ఫోన్కి సంబంధించిన డిజైన్ అలాగే బిల్డ్ క్వాలిటీ విషయానికి వెళ్తే మాత్రం డిజైన్ మాత్రం సూపర్గా ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇది మనకి టోటల్గా బ్రెడెడ్ కేబుల్తో వీళ్ళు తీసుకొచ్చారు. అది కూడా ఒక ఫైన్ క్వాలిటీ బ్రెడెడ్ కేబుల్ని దీంట్లో వీళ్ళు యూజ్ చేశారు. అప్ టు మనకి జంక్షన్ వరకు ఈ బ్రెడెడ్ కేబుల్ ఉంటుంది. ఆ తర్వాత మనకి 2 లాగా విడిపోతుంది 2 ఇయర్ ఫోన్స్కి. అది మనకి రౌండ్ రబ్బర్ కేబుల్ని వీళ్ళు యూజ్ చేశారు. 2 కేబుల్స్ కూడా మనకి చాలా చాలా ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ని వీళ్ళు యూజ్ చేశారని చెప్పవచ్చు. అంటే మనకి టోటల్గా వైర్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. సేమ్ మనకి ఏదైతే రియల్మీ బడ్స్ 2లో ఉంటుందో సేమ్ క్వాలిటీని వీళ్ళు మెయింటైన్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మనకి వైర్ క్వాలిటీ విషయానికి వెళ్తే మాత్రం 2 కూడా ఈక్వల్గానే ఉన్నాయి, ఎలాంటి డిఫరెన్స్ లేదు. ఆల్మోస్ట్ ఆల్ సేమ్ క్వాలిటీతోనే వీళ్ళు తయారు చేస్తారు. 2 కూడా అంత ఈజీగా తెగిపోవు. అలాగే మనకి ట్యాంగిల్ ఫ్రీ కూడా, అంటే మనకి చిక్కులు పడే అవకాశం అయితే చాలా చాలా తక్కువ అనమాట. మనకి ఎలా మనం ఫ్లెక్స్ చేసినా కానీ అంత ఈజీగా అయితే మనకి చిక్కులు పడే అవకాశం అయితే లేదు. ఇక మనం ఒకసారి హెడ్స్ విషయానికి వెళ్తే మాత్రం హెడ్స్ విషయంలో మాత్రం ఇక్కడ మనకి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. రియల్మీ బడ్స్ 2లో మాత్రం మనకి ప్లాస్టిక్ హెడ్స్ని యూజ్ చేశారు, మ్యాగ్నెటిక్ లాక్తోనే ఉంటుంది. కానీ మనకి ఎంఐ డ్యూయల్ డ్రైవర్లో మాత్రం 2 కూడా మ్యాగ్నెటిక్ లాక్తో పాటుగా అవి మనకి మెటల్ హెడ్స్ని యూజ్ చేశారు. సో క్వాలిటీ పరంగా చూసుకుంటే మాత్రం మెటల్ హెడ్స్ వల్ల మనకి కొంచెం ప్రీమియం క్వాలిటీ సౌండ్
సౌండ్ని మనం ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు వెన్ కంపేర్డ్ విత్ ప్లాస్టిక్ హెడ్స్ అనమాట. మనకి ఆ డ్రమ్ కూడా మనకి లోపల మెటల్ ఉంటుంది కాబట్టి కొంచెం ప్రీమియం క్వాలిటీ సౌండ్ అనేది మనకి బయటకి అయితే వస్తుంది. సో ఓవరాల్గా మనకి హెడ్స్ విషయానికి వెళ్తే మాత్రం ఎంఐ డ్యూయల్ డ్రైవర్ చాలా ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ వీళ్ళు యూజ్ చేశారని ఖచ్చితంగా చెప్పొచ్చు. రెండు కూడా మనకి 45 degrees యాంగిల్లో కట్ అయి ఉంటాయి. అలాగే మనకి రెండింటికి సిలికాన్ బడ్స్ ఉంటాయి కాబట్టి రెండు కూడా మనకి చెవి లోపల వరకు వెళ్తుంటాయి. సౌండ్ క్వాలిటీ కూడా బెటర్గానే ప్రొవైడ్ చేస్తాయి. ఇక మనకి అల్టిమేట్గా ఇక్కడ సౌండ్ క్వాలిటీని డిసైడ్ చేస్తుంది లోపల ఉన్న డ్రైవర్స్ అనమాట. రియల్మీలో మనకి 11.2 mm సింగిల్ డ్రైవర్ మాత్రమే ఉంటుంది బడ్స్లో, కానీ ఎంఐ డ్యూయల్ డ్రైవర్లో మాత్రం రెండు డ్రైవర్స్ ఉంటాయి అనమాట. ఒకటి 10 mm డ్రైవరు, రెండోది మాత్రం 8 mm డ్రైవరు. సో రెండు డ్రైవర్స్ ఉండటం వల్ల యూజ్ ఏంటంటే మనకి బెటర్ బేస్ని ప్రొవైడ్ చేస్తుంది, అలాగే బెటర్ ట్రబుల్ని కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో అల్టిమేట్గా మనకి పెర్ఫార్మెన్స్ మాత్రం డ్యూయల్ డ్రైవర్ ఉండటం వల్ల ఏమవుతుందంటే చాలా ప్రీమియం క్వాలిటీ సౌండ్ అవుట్పుట్ అయితే మనకి బయటకు వస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆల్మోస్ట్ నేను దీంతో చాలా వరకు సాంగ్స్ అయితే విన్నాను. సో నాకు మాత్రం చాలా ప్రీమియం క్వాలిటీ సౌండ్ అయితే ఎంఐ డ్యూయల్ డ్రైవర్లోనే వినిపించింది. ఇన్ని రోజులు నేను బడ్స్ 2 మాత్రమే నాకు చాలా ఇష్టమైన బడ్స్ లాగా నేను యూజ్ చేశాను, కానీ ఇది మాత్రం దాంతో కంపేర్ చేసుకుంటే మాత్రం చాలా డిఫరెన్స్ అయితే మనం నోటీస్ అయితే చేయొచ్చు. క్లియర్ బేస్ ఉంటుంది, అలాగే మనకి 50% సౌండ్ పెట్టుకుంటేనే మీకు చాలా బెటర్గా సౌండ్ అనేది వినిపిస్తుంది. ఇక 70%కి వెళ్తే మాత్రం మీ చెవుల్లో చాలా ఎక్కువ బేస్ అయితే మీరు నోటీస్ చేస్తారు. అంత ఎక్కువ బేస్ ఉన్నప్పుడు కూడా మనకి వోకల్స్ కానీ, ఇన్స్ట్రుమెంటల్స్ కానీ, అలాగే మిడ్ టోన్స్ కానీ, ఇక రిమైనింగ్ అన్ని సౌండ్స్ కూడా మిస్ అయ్యే అవకాశం అయితే లేదు. చాలా ప్రీమియంగా అయితే అనిపిస్తుంది. సో దీంట్లో మీరు కొంచెం పెద్ద సైజు బడ్స్ని యూజ్ చేయండి. అంటే మీకు సిలికాన్ బడ్స్ వీళ్ళు 2 ఎక్స్ట్రాగా ఇస్తారు కదా, దాంట్లో వీళ్ళు ఇచ్చిన ఎక్స్ట్రా పెద్ద సైజుది ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేయండి. మీకు ఇంకా బైట్ సౌండ్స్ మీకు లోపలికి వెళ్ళే అవకాశం అయితే లేదు. మీకు ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా ప్రీమియం క్వాలిటీ అయితే అనిపిస్తుంది. సో నాకైతే వీళ్ళు డిఫాల్ట్గా ఇచ్చిన మీడియం సైజ్ మాత్రం నా చెవులకైతే కొంచెం చిన్నగా ఉంది. కొంతమందికి చెవులు చిన్నగా ఉంటాయి, కొంతమందికి కొంచెం పెద్దగా ఉంటాయి. కాబట్టి మీకు నచ్చిన సైజుని మీరు యూజ్ చేయండి. సో మీకు బయట సౌండ్స్ లోపలికి రాకూడదు అనుకుంటే మాత్రం పెద్ద సైజు బడ్స్ని మీరు యూజ్ చేయండి. చాలా బెటర్ ప్రీమియం క్వాలిటీ సౌండ్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సౌండ్ క్వాలిటీ విషయంలో మాత్రం దెర్ ఇస్ నో కంపారిజన్. నాకు ఎంఐ డ్యూయల్ డ్రైవరే చాలా ప్రీమియంగా అయితే అనిపించింది. సో ఇది బాలేదని కాదు, ఇది మనకి ఈ ప్రైస్లో అంటే 500 నుంచి 600 బడ్జెట్లో ఇది బెస్ట్. కొంచెం పైకి వెళ్తే మాత్రం మీకు డ్యూయల్ డ్రైవర్ ఉంటుంది. 200 రూపాయల ప్రైస్ గ్యాప్లో మాత్రం మీకు చాలా బెటర్ క్వాలిటీ సౌండ్ అయితే మీకు ప్రొవైడ్ చేయగలదని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక మనం ఒకసారి కంట్రోల్స్ విషయానికి వెళ్తే రెండిట్లో కూడా మనకి 3 బటన్స్ ఉంటాయి. 3 కూడా మనకి సేమ్ ఫంక్షన్స్ పనిచేస్తాయి. సాంగ్ ఫార్వర్డ్ చేసుకోవడానికి ఏమో మనకి మిడిల్ బటన్ మాత్రమే యూజ్ అవుతుంది. డబుల్ ట్యాప్ చేస్తే అంటే డబుల్ ప్రెస్ చేస్తే మీకు సాంగ్ ఫార్వర్డ్ అవుతుంది. ట్రిపుల్ ప్రెస్ చేస్తే సాంగ్ బ్యాక్వర్డ్ అయితే వస్తుంది రెండిట్లో కూడా. అలాగే మీకు 2 వాల్యూమ్ ప్లస్ వాల్యూమ్ మైనస్ బటన్స్ రెండిట్లో కూడా సేమ్గానే ఉంటాయి అనమాట. అలాగే రెండిట్లో కూడా మనకి మైక్రోఫోన్ ఫెసిలిటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాగే రెండిట్లో కూడా మనకి గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉంది. సో గూగుల్ అసిస్టెంట్ని మీరు యూజ్ చేయాలంటే మీరు మ్యూజిక్ ప్లేయర్లో కాకుండా నార్మల్గా హోమ్ స్క్రీన్ మీద ఉన్నప్పుడు డబుల్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు గూగుల్ అసిస్టెంట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. రెండిట్లో కూడా మనకి కంట్రోల్స్ విషయంలో మాత్రం నాకు ఎలాంటి డిఫరెన్స్ అయితే కనిపించలేదు. రెండిట్లో కూడా మీకు చాలా బెటర్గానే వర్క్ చేస్తున్నాయి. అలాగే మీకు అవి రెండు కూడా మెటీరియల్ తయారు చేయడం కూడా వీళ్ళు చాలా మంచి క్వాలిటీతోనే వీళ్ళు తయారు చేస్తారు. కానీ లుక్ పరంగా చూసుకుంటే మాత్రం కొంచెం రియల్మీ కొంచెం బెటర్ లుక్ అయితే ఉంటుంది. ఎందుకంటే మధ్యలో వీళ్ళు కొంచెం ఎల్లో కాంబినేషన్ వీళ్ళు ఇచ్చారు కాబట్టి చూడటానికి ఆ బడ్ హెడ్స్ కానీ అలాగే మీకు కంట్రోల్ బటన్స్ కానీ కొంచెం లుక్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎల్లో వీళ్ళు ఆ కలర్ ఇవ్వడం వల్ల ఇది మాత్రం నార్మల్గా ఫ్లాట్గా మనకి బ్లాక్ కలర్లోనే ఉంటుంది కాబట్టి లుక్ పరంగా చూసుకుంటే మాత్రం రియల్మీ బడ్స్ 2 కొంచెం బెటర్ సైడ్ అయితే ఉంటుంది. అలాగే ఒకసారి మనం 3.5 mm హెడ్ ఫోన్ జాక్ విషయానికి వెళ్తే మాత్రం ఇక్కడ నాకు పర్టికులర్గా మాత్రం ఈ రెండింటిలో కొంచెం డిఫరెన్స్ మనం నోటీస్ చేయొచ్చు. మనకి రియల్మీ బడ్స్ లో మాత్రం మనకి స్ట్రైట్ కేబుల్ ఉంటుంది. అంటే మనకి 3.5 mm కేబుల్ మాత్రం స్ట్రైట్గా ఉంటుంది. కానీ దీంట్లో మాత్రం ఎల్ షేప్ లేదంటే 90 degrees లేదంటే మీకు ఇలా ఉంటుంది అనమాట, యాంగిల్తో 90 degrees యాంగిల్తో. సో దీనివల్ల మీకు ఏమవుతుందంటే మీకు ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయదు. అలాగే మీకు కొంచెం అనీజీగా అయితే ఉండదు. ఇది మీకు సింపుల్గా ఉంటుంది. పర్టికులర్గా నా విషయానికి వెళ్తే మాత్రం నేను ఎల్ షేప్ వాటిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటాను స్ట్రైట్ వాటితో కంపేరిస్తే. ఇది ఎవరి ఇష్టం వాళ్ళలాగా ఉంటుంది. దీంట్లో మనకి ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు. రెండు కూడా చాలా ప్రీమియం క్వాలిటీతోనే ఉంటాయి అనమాట. మీకు ఎంఐలో మాత్రం మీకు గోల్డ్ ప్లేటెడ్ 3.5 mm జాక్ ఉంటుంది. దీంట్లో మాత్రం సిల్వర్ ప్లేటెడ్ అంటే మీకు డైరెక్ట్గా మీకు స్టీల్ లాగా ఉంటుంది అనమాట. ఇది ఒకటే డిఫరెన్స్. ఇక కంఫర్ట్ విషయానికి వెళ్తే మాత్రం నాకు రియల్మీ బడ్స్ చాలా కంఫర్ట్ అయితే అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఏదైనా జర్నీ చేస్తున్నప్పుడు మాత్రం దీంట్లో వీళ్ళు ఒక లాక్ ఇచ్చారు కదా. సో ఈ లాక్ వల్ల ఏంటంటే మనం ఇయర్ ఫోన్స్ మొత్తాన్ని కూడా దగ్గర కనుక్కొని దీన్ని మనం లాక్ చేసుకొని పోవచ్చు. కానీ ఎంఐలో మాత్రం అలాంటి ఫెసిలిటీ అయితే వీళ్ళు ఇవ్వలేదు. సో ఇది ఒక కంఫర్ట్ విషయంలో మాత్రం మీకు రియల్మీ బడ్స్ మాత్రం చాలా బెటర్ అనమాట. ఇలాంటి ఒక చిన్న హుక్ లాంటిది ఇవ్వడం వల్ల మీకు దాన్ని లాక్ చేసుకొని సింపుల్
సింపుల్గా పెట్టుకోవడం పోవడానికి మాత్రం యూజ్ అయితే అవుతుంది. సో ఇవి నేను అబ్జర్వ్ చేసిన డిఫరెన్స్. ఇక మేజర్గా మనం సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం చాలా ప్రీమియం క్వాలిటీ సౌండ్ అయితే మీకు ఎంఐ డ్యూయల్ డ్రైవర్లు మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. 800 రూపాయల్లో మాత్రం ఇది వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ అలాగే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇయర్ ఫోన్స్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో ఉన్న బేస్ అలాంటిది చాలా చాలా ప్రీమియంగా ఉంటుంది. డ్యూయల్ డ్రైవర్ అవటం వల్ల ఏమవుతుందంటే మీకు ఇంకా బెటర్గా ఆడియో క్వాలిటీ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది. మ్యూజిక్ లవర్స్కి మాత్రం నేను మాత్రం ఇది ఖచ్చితంగా సజెస్ట్ చేయగలను. 800 రూపాయల బడ్జెట్లో లేదు, మాకు 800 రూపాయల బడ్జెట్ కాదు 500 నుంచి 600 అనుకుంటే ఇది కూడా ఇప్పటికీ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ అండ్ బెస్ట్ ఇయర్ ఫోన్స్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఎంఐ డ్యూయల్ డ్రైవర్ ఇయర్ ఫోన్స్ అన్బాక్సింగ్ అలాగే దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ. దాంతో పాటుగా రియల్మీ బడ్స్ 2తో కంపేర్ చేసుకుంటే ఏది పెర్ఫార్మెన్స్ చాలా బెటర్గా ఉంటుందని. ఇక్కడ ప్రైస్ అనే పాయింట్ విషయాన్ని పక్కన పెడితే మాత్రం ఎంఐ డ్యూయల్ డ్రైవర్ మాత్రం చాలా చాలా బెటర్ సైడ్ ఉంటుంది, చాలా చాలా ప్రీమియం కూడా ఉంటుందన్నమాట. సో దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. సౌండ్ క్వాలిటీ విషయంలో, మ్యూజిక్ క్వాలిటీ విషయంలో మాత్రం ఇది మీకు చాలా ప్రీమియంగా అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. దిస్ ఇస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.